హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టాక్స్. నేను మీ అక్బర్ సలీం. ఆ పక్కా రైల్వే జాబ్ కోసం సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా రైల్వే జాబ్ పక్కాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన సిరీస్ని ఫాలో అవ్వండి. మీకోసం ఒక మంచి కొటేషన్: నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. మనం ఓటమిని ఛేదించాలంటే కష్టపడమే మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధము. దయచేసి కష్టపడండి, టైంని మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో వృధా కానివద్దు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. మనం ప్రాబ్లమ్స్ అనేవి ఆప్షన్ ద్వారా చేయాలి అంటే ఒకటి డివిజిబిలిటీ రూల్ సాల్వ్ చేయొచ్చు, ఆ వీడియోస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడో చెప్పే ముందు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఆప్షన్స్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24×23 మన కంప్లీట్ ఫోకస్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 4 3s ఎంత వస్తుంది 12, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 2. దీనికి ముందు వాల్యూ ఏమున్నా సరే మనకు అవసరం లేదు, మన కంప్లీట్ ఫోకస్ దీని మీద యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 3 × 1 2 4 6 ఈ నెంబర్ని మనం మల్టిప్లై చేయాలి. ఈ నెంబర్ని మనం మల్టిప్లై చేయాలంటే టైం టేకింగ్ అవుతుంది. మల్టిప్లికేషన్స్ లేకుండా డైరెక్ట్గా మనం ఆప్షన్స్లో చూస్తే అన్ని ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు యూనిట్ ప్లేస్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయండి. 3 6 ఎంత 18, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 8. వీటికి ముందు ఏ నెంబర్ ఉన్నా సరే మనకు అవసరం లేదు, ఓన్లీ యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకుని మనం ఆన్సర్ ద్వారా ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నాం మనం, 12 ఆప్షన్ ఇస్తాను. ఆప్షన్ ఏ 1724, ఆప్షన్ బి 1728, ఆప్షన్ సి 1715, ఆప్షన్ డి 1700. ఇప్పుడు క్వశ్చన్ అనేది మనకి ఇలా ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మీరు యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేసే ముందు ఒకసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ని బేస్ చేసుకుని మన క్యాలిక్యులేషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇక్కడ మల్టిప్లికేషన్స్ ఉన్నాయని 12ని 12 చేత మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ మీరు 12 చేత మల్టిప్లై చేస్తే ఫైనల్గా మీకు ఆన్సర్ అయితే వస్తుంది, కానీ టైం టేకింగ్ అవుతుంది. చూడండి, నేను 12×12 క్వశ్చన్ చదివాను, తర్వాత నేను ఆప్షన్స్ అబ్జర్వ్ చేశాను. ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూస్ మొత్తం ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. 4 8 5 0, అంటే నేను యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమవుతుంది చూడండి, 2 2s ఎంత 4, 4 2s ఎంత 8. యూనిట్ ప్లేస్ వాల్యూ 8 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు మల్టిప్లై చేశారనుకో, 12 12s ఎంత 144 × 12, 12 4s ఎంత అవుతుంది 48, 12 4s 48 + 4 ఎంత 52, 12 1s 12 + 2 ఎంత 17 28. క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది. బట్ ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు, అంత ఎక్కువ టైం అనేది మీరు యూజ్ చేయకూడదు. సో మీరు ఆప్షన్స్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా మీరు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాల్సింది. అలాగే నెక్స్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ముందు అన్ని టాపిక్లో ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 పార్ట్స్ అనేది 144 అయితే 17 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వాల్యూ ఎలా వస్తుంది, క్రాస్గా మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయండి, ఆన్సర్తో మనకు అవసరం లేదు. మనకి కంప్లీట్ ఆన్సర్ ఎంత వస్తుందో మనకు అవసరం లేదు, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుందో మనం చెక్ చేసి ప్రాబ్లం సరిపోతుంది. చూడండి, 7 4s ఎంత 8, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, నాకు 8 రావాలి. ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది కదా, 2ని నేను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. 1 2 4s 8. సో యూనిట్ ప్లేస్ వాల్యూ 4 అన్న రావచ్చు, లేదు 9 ఉన్నా సరే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 7 వస్తుంది. ఈ రెండింటిలో యూనిట్ ప్లేస్ వాల్యూ ఏదో ఒకటి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 14 పార్ట్స్ అనేవి 2 8 2 8 అయితే 13 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాము, బాగానే ఉంటుంది, కానీ క్రాస్ మల్టిప్లై చేయండి.
ఎంత వస్తుంది 13 ఇంటూ 28 ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు, ఎంత అనుకుంటారు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు మన ఎగ్జామ్ ఎలా చేయాలి, మీరు క్యాన్సిలేషన్ అన్నా చేయొచ్చు, క్యాన్సిలేషన్ లేకుండా ఒకవేళ ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా చూడండి 3 8 జే ఎంత 24 అంటే 4 రావాలి. ఇక్కడ నేను 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది. 4 6 ఎంత 24, ఇంకేమైనా 4 వస్తుందా 8 12 16 20 24 28 32 36, కంపల్సరీగా నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉండాలి 6 ఉండాలి. 6 ఎక్కడైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ అనేవి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం యూనిట్ ప్లేస్ వాల్యూ అనేది ఇలా అప్లై చేస్తాము. ఇప్పుడు మనం కాన్సెప్ట్ కిందకి వచ్చేస్తున్నాం. యూనిట్ ప్లేస్ వాల్యూలో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 0 నుంచి స్టార్ట్ చేస్తే 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 0 పవర్, ఇక్కడ కొన్ని నెంబర్స్కి కొన్ని లాజిక్స్ ఉంటాయి అనమాట, ఆ లాజిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0 పవర్ ఎనీథింగ్, 0 పవర్ ఎనీథింగ్ ఉన్నా సరే మన యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2160 హోల్ పవర్ 3642 అన్నాడు. ఈ వాల్యూ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 పవర్ ఎంత ఉన్నా సరే మనకి 0 అవుతుంది. నెక్స్ట్ 1 పవర్ ఎనీథింగ్, 1 పవర్ ఎనీథింగ్ ఉన్నా సరే మనకి ఎంత వస్తుంది 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1641 హోల్ పవర్ 216, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుందంటే 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది. అలాగే 5 పవర్ ఎనీథింగ్, 5 పవర్ ఎంత ఉన్నా సరే మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2645 హోల్ పవర్ 1 2 3 4 అన్నాడు. లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 5. 5 పవర్ ఎంత ఉన్నా సరే మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 5 అవుతుంది. ఇంకొక పాయింట్ 6 పవర్, 6 పవర్ ఎంత ఉన్నా సరే మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 216 హోల్ పవర్ 423, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అంటే 6 వస్తుంది. ఓకే, 0 ఉన్నా 1 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా దాని పవర్ ఎంత ఉన్నా సరే మళ్ళీ మనకి సేమ్ అదే నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. ఇది మనకి ఆల్రెడీ నెంబర్స్ అయిపోయినాయి, 0 1 అయిపోయింది, తర్వాత 5 6 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ స్పెషల్ నెంబర్స్ తీసుకోండి 4 9, ఇవి ఎగ్జాక్ట్ స్క్వేర్ వాల్యూస్ కదా. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి 4 పవర్ 1 ఎంత అవుతుంది 4, 4 స్క్వేర్ ఎంత అవుతుంది 16, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 6. 4 క్యూబ్ ఎంత వస్తుంది 64, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 4. 4 పవర్ 4 ఎంత అవుతుంది మనకి 4 పవర్ 4 అంటే 256, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. అంటే ఎవ్రీ 2 టైమ్స్ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసి ఆ నెంబర్ ఏది ఉన్నా సరే 4 పవర్లో, ఫర్ ఎగ్జాంపుల్ 4 పవర్ ఇదేంటిది, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 6. ఆడ్ నెంబర్ కాబట్టి ఎంత వస్తుంది 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 పవర్ 1 2 3, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అంటే మీరు ఏం చేస్తారు, ఈ 1 2 3 ఏంటిది ఆడ్ నెంబర్ కదా, దీని ప్లేస్లో ఏం రాస్తారు 1 రాయండి. 4 పవర్ 1 అంటే ఎంత 4. అలాగే 4 పవర్ 24 హోల్ పవర్ 162 అన్నాడు. ఈ 160 ఏంటిది ఈవెన్ నెంబర్ కాబట్టి మీరు ఏం రాస్తారు, దాని బదులు 2 రాయండి. 4 స్క్వేర్ అంటే 16, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 6 అవుతుంది. ఓకే, 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే 1 రాయండి 4 అవుతుంది. 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే 2 రాయండి, మనకి ఎంత వస్తుంది 6 వస్తుంది. అలాగే 9 పవర్ 1 తీసుకోండి. 9 పవర్ 1 ఎంత వస్తుంది 9. 9 స్క్వేర్ ఎంత 81, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 1. 9 క్యూబ్ ఎంత అవుతుంది 729, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 9. 9 పవర్ 4, దీనికి దీన్ని మళ్ళీ నేను 9తో మల్టిప్లై చేసి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 1 అవుతుంది. ఇక్కడ మనకు 2 టైమ్స్కి వీటి యొక్క సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సేమ్ లాజిక్ మీరు అప్లై చేయండి. 9 పవర్ 1 2 6 5, 9 పవర్ ఇదేంటిది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ మాత్రమే చెక్ చేయండి. ఆడ్ నెంబర్ కాబట్టి దీని ప్లేస్లో ఏం రాస్తారు 1 రాయండి. 9 పవర్ 1
అంటే ఎంత వస్తుంది 9 పవర్ 1 అంటే 9. అలాగే 9 పవర్ 6 2 3 4. ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ కాబట్టి దాని ప్లేస్ ఏమో రాస్తారు 2 రాయండి. 9 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 81. ఈవెన్ ప్లేస్ వాల్యూ ఎంత 1. సో దీంతో మనకి 4 నెంబర్స్ అయిపోయినాయి. ఓవరాల్గా 6 నెంబర్స్ అయిపోయినాయి అనమాట. 0 పవర్ ఎనీథింగ్ 0, 1 పవర్ ఎనీథింగ్ 1, 5 పవర్ ఎనీథింగ్ 5, 6 పవర్ ఎనీథింగ్ 6. ఇవి స్పెషల్ నెంబర్స్. ఇది చూడండి 4 అనేది ఎగ్జాక్ట్గా స్క్వేర్ 2 స్క్వేర్, 9 కూడా స్క్వేర్ 3 స్క్వేర్. వీటికి ఏం చేయొచ్చు మీరు, పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 1 రాయండి, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే 2 రాయండి. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ మనం చెక్ చేస్తే వీటి యొక్క సైక్లిసిటీ చెక్ చేయండి. 2 పవర్ 1 ఎంత అవుతుంది 2, 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4, 2 క్యూబ్ ఎంత అవుతుంది 8, 2 పవర్ 4 ఎంత అవుతుంది 16, 2 పవర్ 5 32. ఇక్కడ చూడండి ఈ 4 నెంబర్స్ తర్వాత మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఏముంది 2 ఉంది, ఇక్కడ కూడా ఏమవుతుంది 2 మళ్ళీ రిపీట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఏమొస్తుంది 4, తర్వాత 6. ఇక్కడ 4 టైమ్స్ తర్వాత సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అలాగే 3 తీసుకోండి, 3 పవర్ 1 ఎంత అవుతుంది 3, 3 స్క్వేర్ ఎంత 9, 3 క్యూబ్ ఎంత అవుతుంది 27. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 7. 3 పవర్ 4 ఎంత వస్తుంది 81. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 1. 3 పవర్ 5 అంటే ఎంత వస్తుంది 243. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది 3, మళ్ళీ ఏమైంది సైకిల్ రిపీట్ అయింది. ఇక్కడ కూడా 3 కూడా ఎవ్రీ 4 టైమ్స్ తర్వాత సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ పవర్ని మనం ఏం చేయాలి 4 తోటి డివైడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ 7 పవర్ 1 ఎంత అవుతుంది 7, 7 స్క్వేర్ 49. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 9. 7 క్యూబ్, 7 క్యూబ్ ఎంత వస్తుంది మనకి 343. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 3. 7 పవర్ 4 ఇక్కడ నేను 7తో మళ్ళీ ప్లేస్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 1. 7 పవర్ 5 1ని మళ్ళీ 7తో మళ్ళీ ప్లేస్ ఎంత వస్తుంది 7. దీనికి కూడా సైకిల్ సిటీ ఎంత 4. 7 పవర్ ఎంత వచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ 63 ఎంత అన్నాడు. 7 యొక్క సైకిల్ సిటీ ఎంత 4 కాబట్టి ఈ 63ని 4తో డివైడ్ చేయండి. 15 4 ఎంత 60. రిమైండర్ ఎంత వస్తుంది 3. అంటే 7 క్యూబ్, 7 క్యూబ్ అంటే ఎంత 343. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 3 అవుతుంది. అలాగే ఇక్కడ 2 పవర్ 1 6 2 అన్నాడు. మీరు ఏం చేస్తారు 2 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కాబట్టి ఈ పవర్ని 4తో డివైడ్ చేయండి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ 2 నెంబర్స్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అయితే 4తో డివైడ్ అయినట్టు, లేకపోతే వాటి యొక్క రిమైండర్ తీసుకోండి. ఇప్పుడు 62ని 4తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది 2. 2 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 4. అలాగే 3 పవర్ 1 7 6 1 3 అన్నాడు. వీటి యొక్క రిమైండర్ ఎంత అంటాడు 3 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. సో 4 యొక్క డివిజిబుల్ అంటే లాస్ట్ 2 నెంబర్స్, దీన్ని 4తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత వస్తుంది 1. 3 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ యూనిట్ ప్లేస్ వాల్యూ 3. అలాగే మీరు 8 కూడా తీసుకోండి. 8 పవర్ 1 ఎంత 8. 8 స్క్వేర్ ఎంత అవుతుంది 64. వాట్ ఈజ్ యూనిట్ ప్లేస్ వాల్యూ, యూనిట్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 4. 8 క్యూబ్ 5 1 2. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత, యూనిట్ ప్లేస్ వాల్యూ ఈజ్ 2. అలాగే 8 పవర్ 4 దీని 8తో మళ్ళీ ప్లేస్ ఎంత వస్తుంది 6 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 6. 8 పవర్ 5 మళ్ళీ దీన్ని 8తో మళ్ళీ ప్లేస్ 8 6 ఎంత 48. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 8. సో 8 యొక్క సైక్లిసిటీ ఎంత మళ్ళీ 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 పవర్ 1 2 3 3 అన్నాడు. వాట్ ఈస్ ద యూనిట్ ప్లేస్ వాల్యూ అంటాడు. మీరు ఏం చేయాలి 4తో డివైడ్ చేయండి. 8 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కాబట్టి 4తో డివైడ్ చేయండి. 4 8 32. రిమైండర్ ఎంత 1. 8 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ యూనిట్ ప్లేస్ వాల్యూ 8. ఓకే, ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 0 1 5 6 ఏది ఉన్నా సరే సేమ్ నెంబర్ అనేది యూనిట్ ప్లేస్ వాల్యూ వస్తుంది, సేమ్ నెంబర్. అలాగే 4 9 ఉంటే రాస్తారు. 4 పవర్ 9 పవర్ ఆడ్ ఉంటే రాస్తారు 1 రాయండి. అలాగే 4 పవర్ ఈవెన్ నెంబర్ ఆర్ 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే రాస్తారు. 4 పవర్
2 రాయండి, ఇక్కడ కూడా 4 పవర్ 1. ఈ నెంబర్ ఎంత ఉన్నా సరే ఓకే. అలాగే రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి 2, 3, 7, 8. వీడి యొక్క సైక్లిసిటీ ఎంత? సైక్లిసిటీ ఎవ్రీ 4 టైమ్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి డివైడ్ పవర్ విత్ 4. ఒకవేళ రిమైండర్ ఏమీ లేకపోతే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 1, 2, 6, 0. వాట్ ఈస్ ద రిమైండర్ అంటాడు. ఇప్పుడు ఈ నెంబర్ నేను 4తో డివైడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అప్పుడు మనం 0 రాయకూడదు. 2 పవర్ ఏం రాయాలి? సైక్లిసిటీ 4 కాబట్టి 2 పవర్ 4 రాయాలి. 2 పవర్ 4 అంటే ఎంత? 16. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 6 ఫర్ ఎగ్జాంపుల్. అలాగే 8 పవర్ 1, 2, 1, 6 అన్నాడు. 8 యొక్క సైక్లిసిటీ ఎంత? 4 కదా. సో ఈ 16 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, 0 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పవర్ 4 రాయాలి. 8 పవర్ 4 అంటే ఎంత? 8 పవర్ 4 అంటే మీకు తెలియదు, ఒకవేళ రాకపోతే అర్థం కాకపోతే ఏం చేస్తారు? 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ అంటే 16 ఇంటూ 16, ఆరాళ్ళు ఎంత? 36. సో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 6 అవుతుంది. ఇంకొకటి లాస్ట్ పాయింట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 94 నెంబర్స్. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అంటాడు. ఈ టైప్ ఆఫ్ కంటిన్యూస్ సిరీస్లో ఫస్ట్ 5 ఉందో లేదో చెక్ చేయండి. 5 ఇంటూ ఈవెన్ నెంబర్, 5ని సరి సంఖ్యతో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 0 అవుతుంది. 5ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అంటే బేసి సంఖ్యతో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్? 91, 92, 93 అండ్ సో ఆన్ 99. ఈ సిరీస్ అనే లబ్ధంలోని ఒకట్ల స్థానంలోని అంకె ఏదో మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ ఎన్టీపీసీలో 2021లో అడిగాడు. చూడండి, ఈ సిరీస్లో ఫస్ట్ మనకి ఏం కనబడుతుంది? 5 వస్తుంది కదా, 95. 5ని మనం ఈవెన్ నెంబర్లో వస్తుంది కదా, 5 అంటే ఈవెన్ నెంబర్, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 0 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నో మోర్ క్యాలిక్యులేషన్స్, జస్ట్ అబ్జర్వేషన్స్ ఇక్కడ. నెక్స్ట్, దెన్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4 ఇంటూ 38 ఇంటూ 764 ఇంటూ 1256 ఈజ్. ఈ నెంబర్లోని ఒకట్ల స్థానం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 4 8 ఎంత? 32 అంటూ 2. 2 4 ఎంత? 8. 8 6 ఎంత? 48 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 8. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది ఎన్టీపీసీలోనే 2020లో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఇన్ 1373 పవర్ 36 మైనస్ 144 పవర్ 20 ఈజ్ అన్నాడు. ఒకట్ల స్థానంలో వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. 3 పవర్ ఎంత ఉంది? 36 కదా. 3 యొక్క సైక్లిసిటీ ఎంత? 4. 36 ఏం చేస్తారు? 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. కాబట్టి 3 పవర్ ఎంత రాయాలి? 4. 3 పవర్ 4 అంటే ఎంత? 81. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 1. అలాగే 4 పవర్ దీనికి ముందు ఏ నెంబర్ ఉన్నా మనం అవసరం లేదు. 4 పవర్ 20. ఇక్కడ మీరు ఏం రాస్తారు? 4 పవర్ 20 ఇది ఏంటిది? ఈవెన్ నెంబర్ కాబట్టి 4 స్క్వేర్ రాయండి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 6 అవుతుంది. 1 మైనస్ 6, 1లో 6 పోదు కాబట్టి మీరు ఏం తీసుకుంటారు? 11 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ ఎందులో అడిగాడు? ఆర్ఆర్బి ఏఎల్పి సిబి 22లో అడిగాడు, 2019లో అడిగాడు. చూడండి, సేమ్ క్వశ్చన్, వాల్యూ కూడా ఏం మార్చలేదు, ఆప్షన్స్ కూడా ఏం మార్చలేదు. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడు అడిగాడు? నెక్స్ట్ ఇయర్ ఎన్టీపీసీలో 2020లో అడిగాడు. ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద యూనిట్ డిజిట్ ఇన్ 3451 పవర్ 51 అండ్ ఇంటూ 531 పవర్ 43. 1 పవర్ ఎనీథింగ్ ఎంత వస్తుంది? 1 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ ఎంత? 1. 1 ఇంటూ 1 ఎంత వస్తుంది? 1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద యూనిట్ డిజిట్ ఇన్ 213 పవర్ 6. 3 యొక్క సైక్లిసిటీ ఎంత? 4 కదా. సో 6ని ఏం చేస్తారు? 4తో డివైడ్ చేయండి. వాట్ ఈస్ ద రిమైండర్? 2 అంటే ఎంత వస్తుంది? 3 పవర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, యూనిట్ డిజిట్ ఇన్ 3 పవర్ ఇంత ఇచ్చాడు, 4 పవర్ ఇంత ఇచ్చాడు,
322 5 పవర్ 1632 ఈజ్ హౌ మచ్? సో ఒకట్ల స్థానంలో వాల్యూ ఎంతో మనకు అనుకోవాలి. మీరు కొంచెం లాజికల్ అప్లై చేయండి. 5 పవర్ ఎనీథింగ్ ఎంత? 5 అవుతుంది. 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఎంత వస్తుంది? 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఎంత వస్తుంది? 0. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంతేగాని దీని యొక్క యూనిట్ ప్లేస్ వాల్యూ కనుక్కొని దీని యొక్క యూనిట్ ప్లేస్ వాల్యూ కనుక్కొని చేయాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే 5 అనేది కనబడితే ఈవెన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేయండి. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి 0, లేకపోతే 5. నెక్స్ట్ వన్, ద యూనిట్ డిజిట్ ఇన్ 1 2 3 4 పవర్ 102 అండ్ 1 2 3 4 పవర్ 103. 4 యొక్క సైక్లిసిటీ ఎంత? 2 కదా. సో 4 పవర్ 102 ఏంటిది? ఈవెన్ నెంబర్ కాబట్టి ఎంత రాస్తారు? 4 స్క్వేర్ రాయండి. 4 స్క్వేర్ అంటే ఎంత? యూనిట్ ప్లేస్ వాల్యూ 6. అలాగే దీనికి ముందు ఎంత నెంబర్ ఉందో మనకు అవసరం లేదు. 4 పవర్ ఎంత? 103. 103 ఆడ్ నెంబర్ కాబట్టి 4 పవర్ ఎంత రాస్తారు? 1. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 4. 6 + 4 ఈజ్ ఈక్వల్ టు 10. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 0. ఆప్షన్ సి ఈజ్. సో ఇది కంప్లీట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ఇలా కాకుండా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాము. సో ముందు కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ అనేది ఎలా అప్లై చేస్తామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి. నిజంగా ఈ వీడియో కంపల్సరీగా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు అనుకుంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఇది మాత్రం టార్గెట్ ఆర్ఆర్బీ సిరీస్, రైల్వే ఎగ్జామ్ సిరీసు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ డిఫరెంట్ రైల్వే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. ఆ క్వశ్చన్స్ని తీసుకొని ఆప్షన్ ద్వారా ఎలా చేయాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన కంప్లీట్ సిరీస్ అనేది ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.